నమస్తే అండి, వెల్కమ్ టు అల్వార్ అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. తమ్ముళ్ళు అయితే చూసారు కదండి. మనం ఏదైనా సాధించాలి అంటే, మనం ఏదైనా గెలవాలంటే నిత్య సాధన చేయాలి. అసలు నిత్య సాధన అంటే ఏంటి, ఎలా చేయాలన్నది నేనైతే మీకు ఈ వీడియోలో అయితే చెప్తానండి. అలాగే నా డైలీ వ్లాగు అంటే డైలీ నేను చేసుకునే పనులకు వచ్చిన ఒక థాట్ ఈ వీడియోలో అయితే మీరు చూసండి. అవి చూస్తూ అలాగే నేను చెప్పి ఈ మోరల్ స్టోరీని కూడా వినండి. నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా వీడియో చాలామంది చూస్తున్నారు కదండి, నాట్ సబ్స్క్రైబర్స్ అయితే చూస్తున్నారు. అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు తక్కువ మంది అయితే చూస్తున్నారండి. అందుకే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోలు అయితే చూడండి. నేను ప్రతిరోజు కూడా ఉదయం అయితే 5 గంటలు లేస్తానండి. లేచినట్టు టీ అయితే పెడతానన్నమాట. ఈరోజు నేను ఏంటంటే స్పెషల్గా లెమన్ టీ అయితే పెడుతున్నానండి. రోజు మామూలు టీ పెడుతున్నాను కదని చెప్పి ఈ రోజైతే ఇలా ట్రై చేశానండి. ఫస్ట్ టైం ట్రై చేసినా బాగానే వచ్చిందండి లెమన్ టీ వచ్చేసి. మీరు కూడా దీన్ని ఆస్వాదిస్తూ నేను చెప్పిన మోడల్ స్టోరీని అయితే వినండి. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి మనిషి కూడా ఒక గోల్ అంటూ ఉండాలండి. మన జీవితంలో నేను ఏదైనా సాధించుకుని ఒక లక్ష్యం అంటూ ఉంటుంది కదండి. చాలామందికి అంటే చాలామంది ప్రతి ఒక్కరు మనకి ఏదైనా సాధించగలమని చెప్పి ఒక గోల్ అనేది అయితే పెట్టుకోవాలండి. మన జీవితంలో మనం ఏదైనా సాధించాలి అంటే దాని గెలుపు లేదా ఓటమికి పూర్తిగా మనమే మీదే ఆధారపడైతే ఉంటుందండి. మన గెలుపు ఓటమిలకు పూర్తిగా మనమే బాధ్యతలమండి. ఎవరి జీవితమైనా సరే వాళ్ళకంటూ ఒక లక్ష్యం ఉండాలండి. నేను ఏదైనా సాధించగలను అంటూ తనకంటూ ఒక ఆశలు ఒక కళ అంటూ ఉంటుంది కదండి. నేను ఏదైనా చేస్తాను అంటే పలానా దీన్ని సాధించాలనుకుంటాను అంటారు కదండి. అలా ప్రతి మనిషి కూడా అంటూ ఒక కళ అంటూ అంటే ఒక గోల్ అంటూ ఉండాలండి. అలా ఉంటేనండి మన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగలుగుతాం. మనం అనుకున్నది సాధించగలం. మరి ఇలా సాధించాలంటే మనకంటూ లక్ష్యం మనం చేరుకోవాలంటే మనం లక్ష్యం పట్ల మనం ప్రవర్తించే క్రమశిక్షణత అంటే ఎంత కష్టపడుతున్నామో, ఎంత నిజాయితీగా పోరాడుతున్నామో, ఎంత సాధన చేస్తున్నామో ఇలాంటి విషయాల్ని మనల్ని విజేతలుగా చేస్తుందండి. అంటే మనం అనుకున్నది సాధించేటట్టుగా చేస్తుంది. మన లక్ష్య సాధన పట్ల మనకున్న అంకిత భావమే మనల్ని విజేతనైతే చేస్తుంది. మన హార్డ్ వర్క్ మనల్ని విన్నరా లేకపోతే లూజరా అనేది చేస్తుందండి. మనం ఏదైనా అనుకుంటే కనుక అది ఒక్కసారి అనుకుంటే అది మనం చేరుకున్నంత వరకు అంటే చిరంజీవి రెస్ట్ అనేది తీసుకోకూడదండి. అంటే ఆగిపోకూడదు అనమాట. ఎన్ని కష్టాలు వచ్చినా నేను చెయ్యగలను, నేను చేస్తాను అని పట్టుదలతోనైతే ఉండాలండి. ఇప్పుడైతే మీకు ఎగ్జాంపుల్ ఒక స్టోరీ అయితే చెప్తానండి. మీరు 90sలో పుట్టిన వాళ్ళైతే మీకు ఈ స్టోరీ అయితే తెలిసే ఉంటుందండి. చిన్నప్పుడు అందరం చదువుకున్నారన్నమాట స్కూల్లో. మీరు మీ పిల్లలకి ఏమోకానండి, మా పిల్లలకైతే మా 2 అబ్బాయికి నేను ఈ కథ అయితే చాలాసార్లు చెప్పానండి. అది వచ్చేసి అందరికీ తెలిసిన స్టోరీ అని చెప్పాను కదా. చిన్నప్పుడు మనం అందరూ నేర్చుకున్న స్టోరీ అండి, కుందేలు తాబేలు కథ అండి. మీకు ఈ కుందేలు తాబేలు కథ తెలుసుంటే కనుక మీరు కూడా ఒకసారి నాతో పాటు గుర్తు తెచ్చుకోండి. ఒకవేళ మీకు కనుక ఈ కథ తెలియకపోతే ఒకసారి అయితే ఈ కుందేలు తాబేలు కథ అయితే వినండి. ఒక రోజు వచ్చేసి ఒక కూనెట్టు కాడ అంటే ఇప్పుడు తాబేలు అయితే కూనెట్లో చాలా స్పీడ్గా అయితే వెళ్తుందండి, ఈత కొడుతుంది. కానీ బయట ఏంటంటే అది నడలేదనమాట, చాలా జాయిగా వెళ్తుంది కదండి. అలా జాయిగా వెళుతూ ఉంటే కుందేలు ఏంటంటే ఇప్పుడు చెంగు మనం గెంతుతూ ఉంటుంది కదండి. ఆ తాబేలు చాలా వెళ్తుంటే కుందేలు ఎక్కడి నుంచో గెంతుకుంటూ వచ్చిందంటండి. వచ్చి ఈ తాబేలు చూసిందంటండి. అదేంటి ఎంత జాయిగా నడుతుందని చెప్పి దాన్ని చూసి నవ్విందంటండి. నువ్వు ఇంత జాయిగా నడుస్తున్నావు కదా, నేను చూడు ఎంత ఫాస్ట్గా నడుస్తున్నాను అని చెప్పి. అయితే నేను కూడా నడగలను చెప్పిందండి తాబేలు. అయితే మన ఇద్దరం పందెం పెట్టుకోవచ్చు. ఆ పైన కొండ కనబడుతుంది కదా, ఆ కొండ మీద ఎవరైతే ఫస్ట్ వెళ్తారో వాళ్ళు విజేతలు అంటే సరే అని చెప్పిందండి. కుందేలు మామూలుగా అది ఎప్పుడు చాలా ఫాస్ట్గా నడుస్తుంది. అందరూ పోటీ అనేటప్పటికి ఎవరైనా ఏంటంటే ఇంకా ఫాస్ట్గా అయితే చేస్తారు కదా పని. అది ఇంకా చింగు అనుకుంటూ పరిగెత్తుందంటే తాబేలు అంటారా, అది చాలా జాగ్రత్తగా నడుస్తుందండి. నీటిలో అయితే దానికి ఈత వచ్చు కాబట్టి అది నీటిలో అయితే చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళగలదు, కానీ భూమి మీద అయితే నడలేదు కదండి. చాలా జాగ్రత్తగా నడుస్తుందంటే ఒక 5 నిమిషాల్లోని కుందేలు ప్లేస్కి తాబేలు వెళ్ళడానికి అయితే ఇంచుమించులో ఒక అరగంట పైగానే పడుతుంది కదండి. అంత జాగ్రత్తగా నడుస్తుంది కదా. కుందేలు ఏంటంటే ఫాస్ట్గా ఒక చేతిలో క్యారెట్ తింటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన వెనక్కి తిరిగి చూసిందండి. తాబేలు దానికి ఎక్కడైతే కనిపించలేదండి. దీని చేతిలో ఆల్రెడీ క్యారెట్ ఉంది కాబట్టి అలా తింటూ చూస్తుందంటండి. ఇది ఎక్కడే కనిపించలేదు, చాలా దూరంగా ఉంది కదా అని చెప్పి ఇది ఫుల్గా క్యారెట్లు తినడం వల్ల ఏంటంటే దీనికైతే నిద్ర వస్తుందంటే నిద్ర వస్తుంది కదా, ఒక 5 నిమిషాలు పడుకుందాం అని చెప్పి కుందేలు అయితే పడుకుందంటండి.
5 నిమిషాలే కదా పడుకుందాం అనుకుందండి. అప్పటికే ఆ కుందేలు వచ్చేసి ఆ కొండకి చాలా దగ్గరగా అయితే వెళ్ళిందండి. అంటే ఇంకొక నిమిషంలో అయితే కొండ కాడికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ తాబేలు అంతా స్లోగా వచ్చిన నేను ఒక 5 నిమిషాలు పడుకున్నా, లేసి వెళ్ళిపోవచ్చు కదని చెప్పి పడుకుని పోయిందండి. అది 5 నిమిషాలు అనుకుంది కానండి అరగంట పైగా అయితే పడుకుని పోయింది అంటే అరగంట ఎంతసేపు పడుకుందో దానికైతే తెలియదు అనమాట. లేచి చూసేటప్పటికి మళ్ళీ వెనక తిరిగి చూసిందంటండి. చూస్తే అక్కడ తాబేలు అయితే కనిపించలేదంట. ఇదేమనుకుందంటే ఇంకా తాబేలు రావట్లేదు కదా, ఇంకా వెనకాల ఎక్కడో ఉండిపోయిందేమో అని చెప్పి ఇప్పుడు ఏంటంటే ఇంకా తాబేలు రావట్లేదు కదా, ఇంకా ఒక్క నిమిషం అయితే మనం కొండకాడికి వెళ్ళిపోతాం కదా అని చెప్పి జాయిగా నడుస్తూ సరిపోతుంది అని చెప్పి దాని చేతిలో ఇంకో క్యారెట్ అయితే ఉంటే అది తింటూ జాయిగా అయితే నడుచుకుంటూ వెళ్ళిందంటండి. దానికి ఏంటంటే ఆ కొండకాడికి వెళ్ళగానే షాక్ అండి. ఎందుకంటే ఆల్రెడీ తాబేలు అయితే అక్కడ ఉందండి. ఈ కుందేలు ఏంటంటే పడుకుని పోయింది కదా, దానికి టైం అయితే తెలియలేదు. అదేంటి అడిగిందంటే నువ్వు ఎలా ఎంత ఫాస్ట్గా అలాగ వచ్చేసావంటే అప్పుడు అంటే నేను ఇప్పుడే వచ్చాను, నువ్వు పడుకున్నావు కదా, నిన్ను దాటుకునే వచ్చాను, అందుకే ఇది నేను ఎంతసేపు పడుకోలేదు కదా అనుకుందంటే కుందేలు. కానీ అదేంటంటే చూస్తే అది ఎంతసేపు పడుకుంటే తర్వాత దానికి అర్థమైందండి. అందుకే అంటారండి ఏదైనా మన పని మొదలు పెడితే కనుక అది పూర్తయినంత వరకు ఆపకూడదండి. అది ఒక్క 5 నిమిషాలు పడుకుంది, ఒక్క నిమిషం అయితే అది కొండకాడికి వెళ్ళిపోతుంది కదండి. ఆ కొండకాడికి వెళ్ళిపోయి పడుకున్నా సరిపోతుంది, ఇంకెంతో టైం పెట్టలేదు కదా, ఇంకో 5 నిమిషాలు పడుకుందని చెప్పి ఇదైతే పడుకునిపోతుంది. తాబేలు ఏంటంటే దానికి అది జాయిగా నడుస్తుంది. అది ఏంటంటే ఇంకెక్కడ రెస్ట్ అయితే తీసుకోలేదండి. ఏంటంటే తన విజయం తను సాధించాలి, తను అనుకున్నది సాధించాలి. ఎలాగైనా ఈ పరుగు పందాల్లో తన విజయం సాధించాలనుకుందండి. తనకి ఎంత అలా ఓపిక లేకపోతే అలా నడుచుకుంటూ వచ్చింది. ఈ తాబేలు ఏంటంటే గర్వం అండి. నేనైతే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతాను, ఇంకెంత మహా అయితే 1 నిమిషంలో వెళ్ళిపోవచ్చు, ఎక్కడో తాబేలు ఉంది, అది వచ్చేటప్పుడు హాయి ఇక్కడ పడుకొని లేగచ్చు కదా అని చెప్పి రెస్ట్ తీసుకుందండి. అది 5 నిమిషాలు అనుకున్న రెస్ట్ కాస్త అది బోడి వేడైతే చేసిందండి. అందుకేనండి మనం ఏదైనా సాధించాలనుకుంటే అది సాధించినంత వరకు మనం రెస్ట్ తీసుకోకూడదండి. అంటే రెస్ట్ తీసుకోకూడదు, మనకి కొన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకుని అది వేరేండి. అంటే మనం చేతులారా మరి కుదరకుండా అది వేరేయండి. మనకి ఇప్పుడు దానికి ఏ కుంజలకి ఏ దెబ్బ తగిలి అది రెస్ట్ తీసుకుంటే అది వేరే పద్ధతి కదా, అది వేరే మాట. కానీ దాని చేతులారా కనుక అది పడుకోలేదు, అది తప్పు చేసినట్టు ఓడిపోయిందండి. ఈ కథలో నీతి ఏంటంటే మనం చెప్పాను కదండి, మనం ఏదైనా విజయం సాధించాలనుకుంటే దానికోసం మనం పోరాడాలండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంత కష్టపడినా సరే మనం అనుకున్నది సాధించాలండి. అంటే కొన్ని ఆటంకాలు మనకు తెలియకుండా వస్తాయి, వాటిని కూడా ఎదుర్కొని మనం సాధించాలి. తాబేలుకి చాలా కష్టమండి, అంత దూరం నడుచుకెళ్ళడం కష్టం. అయినా అది తను ఎంత నొప్పి వచ్చినట్టు అది నడుస్తాడు, చాలా బాధ కలిగి. మనం ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటే అది పూర్తయినంత వరకు దానిపై మన దృష్టి అంతా ఉండాలండి. మనకి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని అన్నిటిని ఎదుర్కొంటూ నేను సాధించగలను, నేను సాధిస్తానని నమ్మకం ఉంటే అదే మన దగ్గరికి తీసుకెళ్ళి మా విజయం దగ్గరికి అయితే తీసుకెళ్తుందండి. అలా కాకుండా అలా చేతుల్లో పని నేను చేయగలను అనుకుంటే కనుక కుందేలాగే ఓడిపోతామండి. కొన్ని కష్టాలు అంటారా మనకు తెలియకుండానే వస్తాయండి, కానీ మన చేతులు చేసుకునేవి కూడా కొన్ని తప్పుల వల్ల మనమైతే ఓడిపోతామండి. మనం ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే అండి, ఈ 2 విషయాలు అయితే గుర్తుంచుకోవాలండి. ఒకటి, మనం మాత్రమే చేయగలమని గర్వం అయితే అస్సలు పనికిరాదండి. అలాగే నేను చేయలేని నిరాశ కూడా ఉండకూడదండి. ఏదైనా సాధిస్తే ఏదైనా ప్రయత్నిస్తే సాధించగలం అంటారు కదండి, అలా మన ప్రయత్నం మనం చేయాలండి. ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా మనం అనుకున్నది సాధిస్తామండి. మనం ప్రయత్నం చేస్తే దేవుడు కూడా మనకైతే సపోర్ట్ చేస్తారండి. అంతేకాని నేను మాత్రమే చేయాలి, వాళ్ళు చేశారు నేను ఎందుకు చేయాలని గర్వం ఉండకూడదండి. వాళ్ళకి బాగా వచ్చు కాబట్టి చేశారు, నాకు ఏమీ రాదు, నేను చెయ్యను, నాకు చేద్దామన్న ఓపిక లేదు, ఏదైనా పంచదంటే డబ్బులు నిరాశ కూడా పడకూడదండి. ఏదైనా గర్వం ఉండకూడదు, నిరాశ ఉండకూడదు, మన ప్రయత్నం మనం చేద్దాం. ఈ రోజు వచ్చి వీడియో ఇదండి. మీకంటే ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏంటంటే నా పని అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్నం వచ్చేసి ఈ బాటిల్ ఉంటుంది కదండి, ఈ బాటిల్కి వచ్చి పెయింట్ అయితే ఎలా వేస్తున్నానండి. అంటే ఏదైనా మొక్కలు ఉంటాయి కదండి, ఇండోర్ ప్లాంట్స్ అంటారు కదండి, అది పెడదామని చెప్పి అంటే మనీ ప్లాంట్ పెడదామని చెప్పి దీనికి ఎలా అయితే పెయింట్ అయితే వేస్తున్నానండి. కానీ నా దగ్గర ఏంటంటే మనీ ప్లాంట్ అయితే లేదని చెప్పి వేరే ప్లాంట్ పెట్టానండి. అది వచ్చేసి స్పైడర్ ప్లాంట్ ఏంటండి, అదైతే పెట్టానండి. అది కూడా బాగానే ఉందండి, చూసారు కదండి. ఇందాక ఆ బాటిల్ వచ్చేసి ఇలా అయితే డెకరేషన్ చేసానండి. నా దగ్గర పెయింట్ బాటిల్ ఎప్పటి నుంచి ఉందనమాట, రెడ్ అండ్ ఎల్లో బాటిల్తో